తెలంగాణలో కల్తీ కల్లు మరొకసారి పేదల ప్రాణాలు తీసింది. 5గురు చనిపోయారు, మరికొందరు చావు బతుకుల్లో ఉన్నారు. 30 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కల్తీ కల్లు గురించి తెలియగానే ఎక్సైజ్ అధికారులు ఉలిక్కిపడ్డారు. కల్తీ చేశారని దుకాణాలపై దాడులు చేశారు. ఫీల్డ్లోకి వచ్చి పరుగులు పెట్టారు. మరణాలకు ఆల్ఫ్రాజోలం ఇతర రసాయనాల మోతాదు పెరగడమే కారణమని భావిస్తూ ఉన్నారు. ఇందిరానగర్లోని కల్లు దుకాణంలో తనిఖీ చేస్తే 66 గ్రామాలు తెల్ల పౌడర్ దొరికింది. ఈ తెల్లని పౌడర్ ఏంటో తెలియదు. వాస్తవానికి కళ్ళు విక్రయాల్లో అక్రమాలు జరుగుతాయని తెలిసినా ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకుంటారనే ఆరోపణలు కామన్. గతంలో 70 దుకాణాల్లో కళ్ళు నమూనాలను సేకరించారు. 58 దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం ఉన్నట్టు గుర్తించారు. ఆ దుకాణాల లైసెన్సులు రద్దు చేసిన కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు నిర్వాహకులు. మరి ఒకసారి అక్రమాలు వెలుగు చూసిన దుకాణాలపై అధికారుల ఫోకస్ ఉందా అంటే లేదనే టాక్ నడుస్తోంది. తాజాగా ఈ మరణాలు ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. పైగా ఆల్ఫ్రాజోలం కంటే ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్ను గుర్తించారు అధికారులు. కళ్ళులో క్లోరల్ హైడ్రేట్ కలపడంపై ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా ఉంది. కానీ చర్యలు మాత్రం కనిపించడం లేదు. పేదల ప్రాణాలు పోతే హడావిడి చేసే అధికారులు ఆ తరువాత పత్తా లేకుండా పోతున్నారు. మరి ఎన్నాళ్ళీ నిర్లక్ష్యం? ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు ఉదాసీనంగా ఉంటుంది? పేదల ప్రాణాలంటే లెక్కలేదా? కల్తీకి చెక్ పడతా? తెలంగాణలో కల్తీ కల్లు మరొకసారి పేదల ప్రాణాలు తీసింది. 5గురు చనిపోయారు, మరికొందరు చావు బతుకుల్లో ఉన్నారు. 30 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కల్తీ కల్లు గురించి తెలియగానే ఎక్సైజ్ అధికారులు ఉలిక్కిపడ్డారు. కల్తీ చేశారనే ఆరోపణలపై దాడులు చేశారు. ఫీల్డ్లోకి వచ్చి పరుగులు పెట్టారు. మరణాలకు ఆల్ఫ్రాజోలం ఇతర రసాయనాల నమోదు పెరగడమే కారణమని భావిస్తూ ఉన్నారు. ఇందిరానగర్లోని కల్లు దుకాణంలో తనిఖీ చేస్తే 66 గ్రామాల్లో తెల్ల పౌడర్ దొరికింది. 66 గ్రాముల తెల్ల పౌడర్ దొరికింది. ఈ తెల్లని పౌడర్ ఏంటో తెలియదు. వాస్తవానికి కళ్ళు విక్రయాల్లో అక్రమాలు జరుగుతాయని తెలిసినా ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకుంటారనే ఆరోపణలు కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. గతంలో 70 దుకాణాల్లో కళ్ళు నమూనాలను సేకరించారు. 58 దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం ఉన్నట్టు గుర్తించారు. ఆ దుకాణాల లైసెన్సులు రద్దు చేసిన కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు నిర్వాహకులు. మరి ఒకసారి అక్రమాలు వెలుగు చూసిన దుకాణాలపై అధికారులు ఫోకస్ ఉందా అంటే లేదనే టాక్ నడుస్తోంది. పర్యవేక్షణగా ఈ మరణాలు ఎందుకు తలెత్తాయనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పైగా ఆల్ఫ్రాజోలం కంటే ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్ను అధికారులు గుర్తించారు. కళ్ళులో ఈ క్లోరల్ హైడ్రేట్ కలపడంపై ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా ఉంది. కానీ చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కల్తీ కళ్ళు తాగి ఇప్పటికే 5గురు చనిపోయారు, 30 మంది ఇంకా చావు బతుకుల్లోనే ఉన్నారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు కలపడం వల్లే కూడా ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. హేమంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కల్తీ కళ్ళు అనేది నిజానికి ఒక మహమ్మారి అని చెప్పాలి, ఒక రాక్షస్ అనే చెప్పాలి. సో కల్తీ కళ్ళుకు బానిసలైపోయి కల్తీ కళ్ళు తాగి ఇప్పుడు కాదు, ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ సంఘటన కాదు, గత 30 ఏళ్లుగా కల్తీ కళ్ళు బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా కల్తీ కళ్ళు తాగి చాలా మంది మరణాల బారిన పడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అనాథలైనటువంటి పరిస్థితులు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇక నిన్న జరిగినటువంటి కల్తీ కళ్ళు ప్రమాదం ఏదైతే ఉందో,
సో దాంట్లో ఇప్పటికీ 7 నిందితులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కళ్ళు డిపో నడిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 7 అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఆ కళ్ళులో ఏమేం కెమికల్స్ కలిపారు, ఎట్లాంటి కెమికల్స్ ని ఉపయోగించి కల్తీ కళ్ళను కృత్రిమంగా తయారు చేశారు అన్నది పూర్తి వివరాలు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అట్ ది సేమ్ టైం కేపీహెచ్పీ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపడుతున్నారు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి రైట్స్ కూడా నిన్నటి నుంచి చేస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఓవరాల్ గా 5 కళ్ళు కంపౌండ్లలో శాంపిల్స్ ని సేకరించడం జరిగింది. సో ఇందిరానగర్ లో ఉన్నటువంటి కళ్ళు దుకాణం ఏదైతే కల్ కంపౌండ్ ఉంటుందో దాంట్లో 60 గ్రాముల తెల్ల పౌడర్ స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ పౌడర్ తాలూకా వివరాలు పూర్తిగా కూడా బయటకు రావాలి. సో నెప్రోటాక్సిక్స్ కలపడం వల్లే వీళ్ళు చనిపోయారు బాధితులు అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇప్పటికే ఇంకొక 30 మందికి పైగా అఫ్ కోర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ లో ఉన్నారు నిమ్స్ హాస్పిటల్లో. దాంట్లో ఒక 5-6 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికీ అధికారికంగా 6 చనిపోయారు. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికే నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కూడా ఈ శాంపిల్స్ ని నిన్న అధికారులు సేకరించినటువంటి ఆ కళ్ళు శాంపిల్స్ కానీ అట్ ది సేమ్ టైం ఆ పౌడర్ కి సంబంధించినటువంటి శాంపిల్స్ కానీ పంపడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ చనిపోయిన వాళ్ళ శరీరంలోంచి పేగు పార్ట్ తో పాటు లివర్ తో పాటు కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ కూడా సేకరించి వాటిని కూడా ల్యాబ్ కు పంపించడం జరిగింది. సో నిజానికంటే చాలా సంవత్సరాల నుంచి 30-40 ఏళ్ల నుంచి కళ్ళుకు సంబంధించి కల్తీ కళ్ళు సంబంధించి ప్రతిసారి చర్చలోకి వస్తూనే ఉంటుంది. బట్ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు, ఉదాసీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఈ ఎక్సైజ్ శాఖకు ఇది ఒక పెద్ద గుదిబండలా మారినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ 5 చనిపోయారు, ఇంకా 30 మంది వరకు కూడా అస్వస్థతకు గురయ్యారు. దాంట్లో చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 4-5 వరకు కూడా క్రిటికల్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వీళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది కూడా చూడాలి. ఇప్పటికే అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ఇప్పటికే రెస్పాండ్ అయ్యి కళ్ళు దుకాణాలు బంద్ చేయాలి, కృత్రిమంగా కళ్ళు తయారు చేస్తున్న వాళ్ళు, కల్తీ కళ్ళు తయారు చేస్తున్న వాళ్ళు కెమికల్స్ ని వాడి డైజోఫామ్, అమ్మోనియం, నైట్రోక్లోరైడ్ లాంటి రసాయనాలను కలిపి కళ్ళు తయారు చేసి సామాన్యమైనటువంటి ప్రజలకు ఆ కళ్ళును అందించి వాళ్ళు తాగిన తర్వాత పేగులు ఖరాబ్ అవుతున్నాయి, ఆ తర్వాత లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఆ తర్వాత కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు నెప్రోటాక్సిక్స్ కూడా పూర్తిగా కిడ్నీల పైన ప్రభావం చూపుతా ఉంటుంది. కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి కూడా ప్రధానమైనటువంటి రసాయనం ఇది. సో నిన్న జరిగినటువంటి ఈ మరణాల వెనుక కూడా ఇట్లాంటి రసాయనం ఎంతవరకు దీంట్లో ఉంది, సో ఎంతవరకు దీంట్లో అఫ్ కోర్స్ రసాయనాలు కలపడం జరిగింది అన్నది కూడా ప్రధానంగా అధికారులు ఇప్పటికే ల్యాబ్ కు పంపడం జరిగింది. మృతుల సంఖ్య 6కు చేరింది. సో గతంలో కూడా నిర్వహణ లోపాలు ఉన్నాయి. దీంట్లో ఈ లైసెన్స్ లో ఈ కల్ కంపౌండ్ లైసెన్స్ లో వెనకాల కొంత రాజకీయ లబ్ధి కూడా ఉన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అధికారులపైన ఎట్లాంటి శిక్షలు కూడా ఇప్పటివరకు తీసుకోలేదు, అధికారులపైన చర్యలు కూడా తీసుకోలేదు. సో ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వదిలిస్తున్నటువంటి క్రమంలో కూడా సామాన్యమైనటువంటి మనుషులు ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. రైట్, ఏవై స్వామి మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు మనతో పాటు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో వ్యాపారం కోసం ప్రాణాలు తీస్తారా, సామాన్యుల ప్రాణాలని బలి పెడతారా? మద్యానికి బానిసైన వాళ్లకు ఈరోజు కల్తీ కళ్ళు తాగించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, కుటుంబాలను అనాథలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వామి, ఎట్లా చూడొచ్చు అంశాన్ని? ఎక్సైజ్ అధికారులపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి? ఏం జరిగింది స్వామి? అంటే శ్రీకాంత్, ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలో ఈ కల్తీ కళ్ళకు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగానే ఉంది. దీంతో ఒకవైపు గౌడ కులస్తులకు ఇది ఒక వృత్తిపరమైనటువంటి వ్యాపారం కావడంతో కూడా ప్రభుత్వం కూడా కొంత చూసి చూడనట్లు వివరిస్తుందనే ఆరోపణలు లేకపోలేదు. సహజంగా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో దీనికి సంబంధించి కొంత వేరియేషన్ ఉంటుంది. ఒకవైపు ఉత్తర తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కేవలం చెట్టు కిందనే ఆయా తాళాల మండువాల్లోనే కళ్ళు అమ్మి సహజంగా అక్కడే విక్రయించేటువంటి అలవాటు ఉంది. అక్కడ ఇలాంటి కంప్లైంట్ రావట్లేదు. కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించి ఒకవైపు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాదు, అదేవిధంగా ఇటు మెదకు, నిజామాబాద్ జిల్లాలో కేవలం ఇక్కడ చెట్లు లేని కారణంగా ఇక్కడ కేవలం కృత్రిమంగా కళ్ళును తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇటు కళ్ళు కంపౌండ్లు ఆయా సొసైటీల పేరుతోటి వందలాది సొసైటీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నగరంలో, ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఒక చెట్టు లేకున్నప్పటికీ కూడా ఈ కళ్ళును కృత్రిమంగా అల్ఫాజోలం, క్లోరల్ హైడ్రేట్ ద్వారా తయారు చేసి విక్రయిస్తారు అనేది ఒక ఆరోపణ ఉంది. నిన్న ఒక కుక్కట్పల్లి కావచ్చు, ఒకవైపుకి సంబంధించి బాలానగర్ ఏరియాలో చాలామంది ఈ కళ్ళు కంపౌండ్లలో కల్తీ కళ్ళు సేవించి చాలామంది ఒకవైపు అనారోగ్యానికి గురయ్యారు. ఇది కొంత వారికి మెదడు పైన కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. చాలామంది సకాలంలో ఈ కళ్ళు సేవించకపోతే ఒక మానసిక రుగ్మతకు కూడా గురయ్యే అవకాశం కూడా కనపడుతుంది. దీంతో చాలామంది నిత్యం రెగ్యులర్గా దీన్ని హ్యాబిచువల్గా వాడే అవకాశం ఉండడంతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన కరోనా సమయంలో చాలామంది కల్తీ కళ్ళు సకాలం దొరకపోవడంతో కూడా చాలామంది పిచ్చిగా వ్యవహరించి ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా వెళ్ళింది. ఆ సమయంలో చాలామందిని ఎర్రగడ్డ లాంటి ఆసుపత్రులు చేర్పించి వారికి చికిత్స అందించారు. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల వైపు మొన్న జరిగినటువంటి ఘటనలో కుక్కట్పల్లి కావచ్చు, మరోవైపు ఇటు ఆల్విన్ కాలనీ, హౌసింగ్ బోర్డు లాంటి ఏరియాలో చాలామంది ఈ కల్తీ కళ్ళు సేవించి అనారోగ్యానికి గురయ్యారు. వారు కల్తీ కళ్ళతో పాటు ఒకవైపు కలుషిత
కలుషితమైనటువంటి మటన్ కూడా తిన్నట్టుగా కూడా ఆ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే 6 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఒకవైపు మరణించారు. మరో 30 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొంతమంది రామ్దేవ్ ఆసుపత్రి కుక్కటిపల్లిలో కావచ్చు, నిమ్స్ ఆసుపత్రి, మరోవైపు ఇటు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రులు కావచ్చు, పలు చోట్ల చాలా మంది కూడా చికిత్స అయితే పొందుతున్నారు. ఇందులో మరొక 5-6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా వైపు వైద్యులు తెలియజేస్తున్నారు. చాలా మందికి సంబంధించి మోతాదుకు మించి క్లోరల్ హైడ్రేట్ కావచ్చు, మరోవైపు ఇటు అల్ఫాజోలం అన్ని కూడా కృత్రిమంగా కళ్ళను తయారు చేసి విక్రయిస్తున్న కారణంగా మోతాదుకు మించినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు అస్వస్థతకు గురైనట్టుగా కూడా వాళ్ళంతా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్వామి, చర్యలు ఎట్లా ఉండాలి? గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు మనం చూసాం. ఈవెన్ మిలీనియం టైంలో 2000 సంవత్సరంలో వైజాగ్ లో జరిగినటువంటి ఒక ఘటన కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఇట్లాంటి కల్తీ కళ్ళు దాగి 18 మంది చనిపోతే అక్కడ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు పోలీసు వాళ్ళు. ఆ తర్వాత జీవితకాల కారాగార శిక్ష కూడా పడ్డది కొంతమంది కల్ కంపౌండ్ నడిపిస్తున్నటువంటి డీలర్లు. సో కఠిన శిక్షలు అమలు కావట్లేదా? దీనిపైన అసలు దృష్టి పెట్టట్లేదా ఎక్సైజ్ అధికారులు? దీనిపైన ఎట్లా రెస్పాండ్ కావాలి? దీనిపైన ఎట్లా చూడొచ్చు స్వామి ఇది? అంటే మీరు అన్నట్టు శ్రీకాంత్ 2000 సంవత్సరం జరిగినటువంటి వైజాగ్ ఘటనతో కూడా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు కాంపౌండ్లను పూర్తిగా నిషేధించింది. ఒకవైపు కల్తీ కళ్ళు విషయంలో ఉక్కుపాదం మోపింది. దీంతో దాదాపు 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా ఒకవైపు ఈ కళ్ళు కాంపౌండ్ వ్యాపారం అంతా కూడా ఆగిపోయి ఉంది. ఆ తర్వాత గౌడ కులస్తుల నుంచి ఒకవైపు కళ్ళు సొసైటీల నుంచి పెద్ద ఎత్తున కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మొరపెట్టుకుని పెద్ద ఎత్తున కూడా ఫైట్ చేయడంతో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి కూడా మళ్ళీ హైదరాబాద్ నగరం, రంగారెడ్డి నగరం, జీహెచ్ఎంసీ పరిధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కళ్ళు సొసైటీలకు పర్మిషన్ ఇచ్చి కళ్ళు వ్యాపారానికి అనుమతించారు. అప్పటి నుంచి కూడా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇది ఎక్సైజ్ శాఖ దీని మీద పూర్తి స్థాయి ఒకవైపు నిఘా లేదని ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి చనిపోయినటువంటి బాధితుల వాళ్ళ బాడీల నుంచి కొన్ని స్పెసిమెన్స్ తీసి ఒకవైపు ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒకవైపు ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. ఎక్సైజ్ ల్యాబ్కి పంపించి అక్కడ వారికి సంబంధించినటువంటి టెస్టులు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దాదాపు మరొక 6 మంది పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీటి విషయంలో కల్తీ విషయంలో ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖ ఈ కళ్ళు కంపౌండ్లను తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్పెసిమెన్ తీసుకొని సంబంధించి ఎంత మోతాదులో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సహజంగా తయారు చేస్తున్నారో, దీన్ని కృత్రిమంగా తయారు చేస్తున్న విషయంలో వారికి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఒకవైపు వినియోగదారులకు విక్రయించాల్సి ఉండగా అలాంటి ఏమి ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఒక చూసి చూడనట్టు వివరిస్తున్నారని ఒక ఆరోపణ లేకపోలేదు. ఇందులో 100,000 కోట్ల రూపాయల ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి రాజకీయమైనటువంటి ఒత్తిడి కూడా ఉండడంతో కూడా ప్రభుత్వాలు ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్టు వదిలిపెడుతున్నాయనే ఒక ఆరోపణ అయితే లేకపోలేదు. ఇప్పుడు జరిగిన ఘటనతోటి రాష్ట్ర ప్రభుత్వం కలిసి వచ్చింది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావుతో పాటు ఇటు ఎక్సైజ్ శాఖ మంత్రి మిగతా ఒకవైపు జూపల్లి కృష్ణారావుతో పాటు మిగతా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్స్ అందరితో కూడా రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కూడా ఈ కళ్ళు విక్రయించినటువంటి వ్యక్తులపైన కేసులు నమోదు చేశారు. వాటికి సంబంధించినటువంటి ఒక నమూనాలు సేకరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఇప్పుడు ఎక్సైజ్ శాఖ రంగంలో దిగి చర్యలకు ఉపక్రమించింది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఎక్సైజ్ శాఖ పూర్తిగా కూడా ఈ రోజు దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంకా 4-5 పరిస్థితి చాలా విషమంగా ఉంది. 30 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సో అటు ప్రభుత్వ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్తో పాటు ఇటు నిమ్స్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు కూడా అక్కడికి వెళ్ళి కలుస్తున్నారు, అధికార పక్ష నాయకులు కూడా వెళ్ళి కలుస్తున్నారు, వాళ్ళని పరామర్శిస్తున్నారు. బట్ కల్ కంపౌండ్లు ఎవరి ఆధీనంలో నడుస్తున్నాయి? రాజకీయ ఒత్తిళ్లకు ఈ రోజు ఎక్సైజ్ అధికారులు వాళ్ళకు వంతపాడుతున్నారా? ఎస్, అఫ్ కోర్స్ గౌడ కులస్తులకు ఇది జీవనాధారం. కానీ ఎక్కడ కూడా తెలంగాణ జిల్లాల్లోంచి అటు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోంచి అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి కళ్ళు అక్కడనే మండవాల్లో సో ఎవరైతే తాగాలనుకుంటారో ఉదయం పూటనో సాయంత్రం పూటనో వెళ్ళి సేవిస్తూ ఉంటారు. అది అక్కడ వరకే చూడాల్సినటువంటి అవసరం. బట్ ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడటువంటి పరిస్థితుల్లో కళ్ళు అంత ఈజీగా దొరకదు కాబట్టి సో ఇక్కడ కృత్రిమంగా తయారు చేస్తున్నారు. డైజోఫామ్లు, అమోనియం నైట్రోక్లోరైడ్ లాంటివి రసాయనాలని కలిపి కళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇది కాస్త ఎవరైతే దానికి హ్యాబిచువల్ గా ఉంటారో, అలవాటు పడి బానిసలై ఉంటారో వాళ్ళ ప్రాణాలు ఈరోజు గాల్లో దీపాలుగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రవీణ్ మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రవీణ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మరణాల సంఖ్య పెరుగుతోంది. సో మృతుల సంఖ్య ఇప్పటికే 6కు చేరింది. ఇప్పటికే దీనికి సంబంధించి 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సో ల్యాబ్ కి టెస్ట్ల కోసం కూడా పంపించడం జరిగింది. బట్ ఎక్సైజ్ శాఖ దీన్ని ఎట్లా చూస్తోంది? ప్రభుత్వం దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? ప్రవీణ్. ఎస్ శ్రీకాంత్, ముందుగా చూసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము.
అయితే బంధువుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వెనక నుంచి మొత్తం టోటల్ గా కూడా బంధువులందరూ కూడా ఇక్కడ ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. కానీ ఇక్కడ మొత్తం నిమ్స్ హాస్పిటల్లో 31, అయితే మంగళవారం 11 మందిగా ఉన్నటువంటి సంఖ్య 31గా చేరింది. మొత్తం టోటల్ గా బాధితులు ఇంకా వస్తూనే ఉన్నారు. మన వెనకాల రోదనాలు వినిపిస్తూనే ఉన్నాయి, వాళ్ళ యొక్క ఏడుపులు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి మెయిన్ గా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఈత చెట్లు ఎక్కడ హైదరాబాద్ నగరంలో లేవు. ఖచ్చితంగా కల్తీ కళ్ళును తయారు చేస్తున్నారు అంటూ కూడా బంధువులు కూడా చెప్పడం జరిగింది. ఇంతకు ముందే బంధువులు చెప్పడం జరిగింది. అయితే నిమ్స్ హాస్పిటల్ కు ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా అయితే వాళ్ళని పరామర్శించడానికే ఇప్పుడే చేరుకుంటున్నారని తెలుస్తుంది. మెయిన్ గా చేయాల్సింది శంషాబాద్ లో, సరూర్ నగర్ లో ఆబ్కారీ శాఖ ఉంది. ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదు అంటూ కూడా వాళ్ళపైన విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా ఇటీవలే మీర్పేటలో కూడా జరిగింది. ఇటీవలే ఒక 1 వీక్ 15 డేస్ క్రితమే జరిగింది. అదే నందనవనంలో బస్తీకి చెందినటువంటి ఒక మహిళ కల్తీ కళ్ళు తాగి మొత్తం టోటల్ గా స్లో కోల్పోయింది. మొత్తం టోటల్ గా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా అధికారులు పరిశీలించారు. ఆ దాంట్లోపల ఉండే కల్తీ కళ్ళు లోపల అయితే ఎక్కువ మోతాదులో కెమికల్స్ కలవడం వల్ల ఇట్లా అయినాయంటూ కూడా ఆ యొక్క రిపోర్ట్ కూడా అప్పుడు వచ్చింది. అయితే మోతాదుకు మించి రసాయనాలు కలిపారంటూ కూడా కల్తీ పళ్ళకైనా ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యాపారులకు అయితే అండదండగా ఉంటున్నారంటూ కూడా ఒక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అదే విధంగా స్వచ్ఛమైన కళ్ళును సేవించడం ద్వారా కిడ్నీ సంబంధిత బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపశమనం అవుతుంది అంటూ కూడా అయితే స్వచ్ఛమైన కళ్ళు లభించడం లేదు అని తెలుస్తుంది. అదేవిధంగా డిమాండ్ మేరకు ఉత్పత్తి కూడా లేకపోయింది. ఉత్పత్తి ఎక్కువ, డిమాండ్ ఏదైతే తాగే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఏదో అలసిపోయినప్పుడు తాగే అలవాటు ఉంటుంది కాబట్టి ఆ దాంట్లో డిమాండ్ పెరగడం చేత అయితే ఈత కళ్ళు, స్వచ్ఛమైన కళ్ళు తయారు చేయడం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కల్తీ కళ్ళు దందాకు తెరలేపడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా గుడుంబ దొరకకపోవడం, గతంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా గుడుంబ లభించేది, ఇప్పుడు గుడుంబ మొత్తం టోల్గా కూడా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా మద్యం ధరలు, దీనికి మెయిన్ గా చూసుకుంటే మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఎవరైతే బీదవాళ్ళు, కూలి చేసే వాళ్ళు బీదవాళ్ళు ఉంటారో ఆ యొక్క మద్యాన్ని కొననికే వాళ్ళ దగ్గర పైసలు లేని తరంలో ఈ యొక్క కళ్ళు అది తక్కువ ధరలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కళ్ళు పైన డిపెండ్ అవుతున్నారు. ఇదే అదునుగా చూసుకొని ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కల్తీ కళ్ళు, ఈ యొక్క కళ్ళు దుకాణ విక్రయదారులు ఉంటారో ఈ కల్తీ కళ్ళు దందాకు తెరలేపినని కూడా ఒక అయితే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే విధంగా క్లోరోహైడ్రేట్, డైవోసమ్, ఆల్ఫోజోమ్ ను కూడా కలిపేసి హానికరమైన రసాయనాలను కలిపేసి ప్రాణాలతో కూడా చెలగటమాడుతున్నారు. ఎవరు చేస్తే మాకేంటి, మాకైతే డబ్బు వస్తుంది కదా అంటూ కూడా అయితే ఆ విధంగా ఆ స్థాయికి చేరిండ్రు. ఇక్కడ మనం వెనకాల చూస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు కూడా మనం వింటూ ఉన్నాం. వాళ్ళ యొక్క అయితే అదే విధంగా శంషాబాద్, రాజీవ్ శెట్టి నగర్, మీర్పేట్, అబ్దుల్పూర్ మేట్, జోగులంపేట్, ఆదిలాబట్ల, యాచారం, చెవెల్లా, షాద్ నగర్, కడతాల్ శివార్లో కళ్ళు ఎక్కువగా విక్రయిస్తారు. వీటిపైన అసలు నిఘా కూడా లేదు అధికారులదంటూ కూడా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అదే విధంగా ఒక్క లైసెన్స్, ఇక మెయిన్ గా మనం ఇది గమనించాలి, ఒక్క లైసెన్స్ తీసుకొని 2-3 షాపులు కేటాయిస్తున్నారు, 2-3 షాపులు దర్జాగా నడిపించుకుంటున్నారు. అదే విధంగా కల్తీ మాయం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఉదాంతం మొత్తం చూసుకుంటే ఈ దానికి సంబంధించి ఈ యొక్క వైద్యులు కూడా చెప్తున్నట్టు ఏం తెలుస్తుందంటే దీని లోపల ఎక్కువ మోతాదు ఈ యొక్క కెమికల్స్ కలపడం వలన ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ కు వస్తున్నారో ఆ ట్రీట్మెంట్ కు వచ్చే వాళ్ళకు ఏదైతే మత్తు ఇంజెక్షన్ అనెస్థియా ఉంటుంది కదా, ఆ యొక్క అనెస్థియా ఇవ్వడం కూడా వాళ్ళకు రావట్లేదు, అంటే వాళ్ళకు మత్తు ఎక్కట్లేదు అంటూ కూడా ఆ డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఆ యొక్క కెమికల్స్ ఏవైతే వాడారో వాళ్ళకు రోజు అలవాటు అవుతుంది కాబట్టి అది వాళ్ళ నాడీ వ్యవస్థ పైన ఏ విధంగా ప్రభావితం చేసింది అనేది కూడా ముఖ్యంగా గమనించాలి. అదే విధంగా చూసుకుంటే వాళ్ళకు నీరసం, ఒంటి నొప్పులతో మానసిక ఎక్సైజ్ అధికారులు ఏమంటున్నారు, ఎందుకంటే ఇట్లాంటి డిపోలు నడుస్తున్నాయంటేనే వాళ్ళ అండదండలు లేకుండా వాళ్ళకి తెలియకుండా జరగవు. ఒక లైసెన్స్ మీద 2-3 డిపోలు నడుస్తున్నాయంటే ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియకుండా ఏం జరగదు. బట్ దీనికి సంబంధించి పూర్తి బాధ్యత కూడా ఈ రోజు ఎక్సైజ్ శాఖ అధికారులు తీసుకోవాలి. వాళ్ళ పైన నిందలే అంటే వాళ్ళను నిందితులుగా చేర్చడం, వాళ్ళ అరెస్ట్ చేయడం, యాక్షన్ తీసుకోవడం కాదు. సో దీని వెనకాల ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అధికారులు ఏం చెప్తున్నారు ప్రవీణ్? ఖచ్చితంగా అధికారులు సంఘటన జరిగినప్పుడు అక్కడ వచ్చేసి అధికారులు అయితే
అక్కడ వాళ్ళని 7 మందిని అరెస్ట్ చేశారు. దీనిపైన సీరియస్ గా యాక్షన్ ఉంటుందని కూడా తెలుపుతున్నారు. ఇప్పుడే ప్రభుత్వం నుండి కూడా అయితే ఒక చిన్న హామీ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైనా బాధ్యతలు ఎవరైనా పర్వాలేదు, దానికి సంబంధించిన బాధ్యతలను కఠినంగా శిక్షించాలి అంటూ కూడా అయితే రోదనలు వినిపిస్తూనే ఉన్నాయి, పెరుగుతూనే పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కల్తీ కల్లుని నివారించాలంటూ కూడా బంధువులు మనతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి బంధువులు కూడా ఈ యొక్క కల్తీ కల్లుని నివారించే ప్రయత్నాలు కూడా జరగాలి. ఖచ్చితంగా దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ప్రభుత్వం వహించి ఇటువంటి ఎక్కడైతే ఉన్నాయో, ఈవెన్ హైదరాబాద్ లో కాదు, ఈ సంఘటన జరిగింది ఈ రోజు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటివి ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా అయితే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారో వాటిపైన నిఘా పెట్టాలి. వాటిని మొత్తం టోటల్ గా కూడా కల్తీ అనేది ఉండకుండా చేయాలి. కల్తీ కల్లు పైన ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలో కూడా, మారుమూల జిల్లాలో కూడా తెలంగాణ రైట్ ప్రవీణ్, ఐల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను పూర్తి సమాచారం కోసం. రైట్, బిఫోర్ దట్ మనతో పాటు నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కల్తీ కల్లు పేదల ప్రాణాలను బలి తీసుకుంటోంది. సో వ్యాపారం కోసం ఎవరైతే కల్తీ కల్లును అమ్ముతున్నారో సో అది ఈ రోజు సామాన్య ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఎవరైతే దాన్ని అలవాటుగా మార్చుకున్నటువంటి జీవితాలున్నాయో ఆ జీవితాలు ఈ రోజు అసలు భార్య పిల్లలకి కాకుండా దూరం అవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తోంది. నిమ్స్ లో ఇప్పటికీ డెడ్ బాడీలు ఇంకా అట్లే ఉన్నటువంటి పరిస్థితి. కిరణ్, ఎట్లా చూడొచ్చు? అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్లా చూడొచ్చు? అండ్ ఈ కల్తీ కల్లుకు అంత ఉంటుందా? ఇది ఇట్లా కొనసాగుతుందా? గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం కల్తీ కల్లుకు సంబంధించి చాలా రోజుల నుంచి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈవెన్ నల్గొండలో కూడా గతంలో ఇట్లాంటి సంఘటనలు వచ్చాయి. ఆల్మోస్ట్ 2023లో ఒక 2 years బ్యాక్ కూడా 6 చనిపోయారు. అక్కడ కడగాట్లో కొంత కల్తీ కల్లు జరిగింది. ఆల్ప్రోజోలం లాంటి కొన్ని రసాయనాలు కలిపారంటూ కూడా ఫోరెన్సిక్స్ నివేదికలు రావడం జరిగింది. సో అప్పటికి 11 మంది లైసెన్సులు కూడా రద్దు చేసింది నల్గొండ జిల్లాలో. సో ప్రతి జిల్లా చూసుకుంటే ఏ జిల్లాకు ఆ జిల్లా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే చెట్టుపై నుంచి తీసినటువంటి కల్లును కల్ కంపౌండ్ లో తాగుతూ ఉంటుంది. దట్ సంథింగ్ డిఫరెంట్, అది ప్యూర్ గా ఉంటుంది. బట్ కొందరు అక్రమంగా అర్జన కోసం ఈ రోజు కల్తీ కల్లును కృత్రిమంగా తయారు చేసి సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు. కిరణ్, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, సహజంగా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి కళ్ళు చాలా శ్రేష్టకరమని, ఆరోగ్యకరమని కూడా వైద్యులు కాదు సైంటిస్టులు కూడా తేల్చిన నిజం ఇది. కానీ చెట్ల నుంచి వచ్చేటువంటి కళ్ళు కాస్త ఇప్పుడు కృత్రిమ కళ్ళుగా తయారై కూడా ప్రజల ప్రాణాలతో తిలగాటమాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే దీనికి అసలు కారణం ఏంటంటే గతంలో కూడా నల్గొండ జిల్లాలో కల్తీ కళ్ళు తాగి కూడా ఒక 3-4 చనిపోయినటువంటి ఘటనలో కూడా ఈ ఘటనపై కూడా ఎక్సైజ్ అధికారులు అయితే విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా విచారణలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగు చూసాయి. అయితే ఆ అప్పటి కల్తీ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా భర్త ఆ క్లోరోహైడ్రేట్ సంబంధించి కూడా కళ్ళు తయారీకి సంబంధించి 2-3 రకాలటువంటి కొన్ని రసాయన కెమికల్స్ మిక్స్ చేస్తుంటారు. ఒకటి చిక్కదనం కోసం కావచ్చు, కొన్ని కిక్కు కోసం, కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేటందుకు కూడా 3-4 రకాలైనటువంటి కెమికల్స్ మిక్స్ చేస్తుంటారు. ఆ నేపథ్యంలో ఆ కెమికల్స్ మోతాదుకు మించి వేయడం వల్ల ఇటువంటి అనర్థాలకు దారితీస్తుందని కూడా అధికారులు తేల్చినటువంటి నిజం ఇది చెప్పొచ్చు. ఆ ఘటనకు సంబంధించి భర్త ఆ క్లోరోఫామ్ సంబంధించినటువంటి కొంత కెమికల్ మిక్స్ చేసి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత అతని భార్య వచ్చి కూడా భర్త వేయలేడు అనుకోని కూడా మళ్ళీ ఆ కెమికల్స్ మిక్స్ చేయడం వల్ల కూడా డోస్ పెరిగి కూడా కల్తీ కళ్ళు ఒక భార్య కూడా అమాయకులు చనిపోవడం జరిగింది. అయితే సరిగ్గా ఇటువంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ మోతాదుకు మించి ఇటువంటి రసాయన కెమికల్స్ వాడడంపై కూడా ఇటు ప్రజల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి అయితేనే మనం చూస్తా ఉన్నాం. ఈ ఘటన హైదరాబాద్ ఘటన సంబంధించి కూడా ఈ క్లోరోఫామ్ సంబంధించిన డేంజరస్ కెమికల్స్ ఎక్కువ మోతాదుకు మించి వేయడంతో కూడా ఇటువంటి అనర్థాలకు దారితీస్తుందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కళ్ళకు ఎక్కువగా మాస్ పబ్లిక్ ఎక్కువగా అడిక్ట్ అవుతుంటారు. ఇటువంటి కిక్కు లేనిది ఆ కళ్ళు జోలికి కూడా పోని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు అంటే వాళ్ళకు డబ్బులు ఉంటాయి కాబట్టి లిక్కరు తాగే స్తోమత అంటే వైన్ తాగేటువంటి స్తోమత ఉంటుంది కాబట్టి ఇటువంటి కళ్ళకు 20 రూపాయలు 30 రూపాయలు వెచ్చించి కిక్కు కోసం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కిక్కుతో చనిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితికి ఎక్సైజ్ అధికారులు అడ్డుకొట్టి వేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పొచ్చు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఉన్నారు. నిజానికి ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. కల్తీ కళ్ళు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోయినా కానీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కల్తీ కళ్ళకు అంటే రోజువారీ కూలీ చేసుకునే వాటి బీద వాళ్లే ఈ రోజు కల్తీ కళ్ళకు బానిసలై చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక లైసెన్స్ మీద 2-3 డిపోలు కూడా నడిపిస్తున్నారు. సో ప్రశాంత్, ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎట్లా చూడొచ్చు ప్రశాంత్?
ఎస్ శ్రీకాంత్, ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అయితే నిండు ప్రాణాలు బలికొంటున్న దుస్థితి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వచ్ఛమైన ఈత కళ్ళు, తాటి కళ్ళు లభిస్తుంటుంది. గతంలో ప్రభుత్వాలు స్వచ్ఛమైన తాటి కళ్ళును, ఈత కళ్ళును ఇక్కడ నుంచి డంప్ చేసి హైదరాబాద్ లో కళ్ళు కాంపౌండ్లలో అమ్మాలని నీరా సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం చొరవ తీసుకున్న సందర్భాలు మనం చూసాం. అయితే ఇది కాకుండా క్లోరోజమ్, ఆల్ఫోజమ్, క్లోరోహైడ్రేట్లను గతంలో వైట్ పౌడర్ల రూపంలో వాటర్ లో కలిపి అందులో ఆ కిక్కు కోసము ఒక మద్యం తరహా ఆ వాటర్ తయారు చేసి అమ్మడంతో అయితే అనేక మంది అనారోగ్య బారిన పడ్డారు. ముఖ్యంగా క్లోరైడ్ హైడ్రేట్ అనే ఒక ఆమ్లం అనేది అయితే ఇది మనుషులను పిచ్చి వాళ్ళని చేస్తుంది. డీఅడిక్టేషన్ చేయడమే కాకుండా ఆ మనిషి సైకలాజికల్ గా కూడా పిచ్చిగా ప్రవర్తించే ఒక దుర్బుద్ధి కలిగించేటువంటి ఆ లక్షణం ఉన్నటువంటి ఈ పౌడర్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా బ్యాన్ చేశారు. ఆల్ఫోజమ్ ను కూడా పూర్తిగా బ్యాన్ చేశారు. వాటిని కొన్ని రకాల కెమికల్స్ అవి ల్యాబ్ లో మాత్రమే వాడడానికి అందుబాటులో ఉంచారు. కానీ ఇవన్నిటిని కూడా బ్లాక్ దందాగా మార్చి వీటిని కళ్ళు పౌడర్ గా తయారు చేసి కిక్కు కోసము ముఖ్యంగా లేబర్ అడ్డాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆ సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా ఈ యొక్క కళ్ళు కాంపౌండ్లలో ఈ అనాధికారికంగా పౌడర్లను కొని వాటిని కళ్ళు తయారు చేసి ఈ యొక్క పేద మధ్య తరగతి కూలీలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి అమ్మకాలు చేసి అతి తక్కువ ధరకు దొరుకుతుందనే 20-30 రూపాయలకే గ్లాస్ దొరుకుతుందనే ఒక కకృతి, ఒక దుర్బుద్ధి తోటి వాళ్ళు కూడా తాగడము, ఆ ఒక పైసల దుర్బుద్ధి తోటి వీళ్ళు అమ్మడంతో అయితే అనేక మంది మృత్యువాత పడి అనేక కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతున్న పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్, పాలమూరు జిల్లాలలో ఎక్కువగా ఉంది శ్రీకాంత్. ఇప్పటికే అటు గతంలో అనేక సార్లు అనేక స్వచ్ఛంద సంస్థలు వీటిపైన సర్వే రిపోర్ట్లను కూడా ప్రభుత్వానికి అందించింది. ఈ యొక్క పౌడర్లను బ్యాన్ చేయాలి, పౌడర్లు మార్కెట్ లో రాకుండా కట్టడి చేయాలి, స్వచ్ఛమైన నీరా కళ్ళును, స్వచ్ఛమైన తాటి కళ్ళును, స్వచ్ఛమైన ఈత కళ్ళును మాత్రమే ముఖ్యంగా తాటి వనాలను పెంచి పచ్చదనం కోసము చెట్లను పెంచే కార్యక్రమంలో తాటి చెట్లను, ఈత చెట్లను అధికంగా పెంచి వాటి నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన కళ్ళును ఆ మిగతా ప్రజలకు అమ్మాలి అని చెప్పేసి వాటిని డంప్ చేసి రవాణా వ్యవస్థతోటి హైదరాబాద్ లో నీరా సెంటర్లు పెట్టి వాటి ద్వారా స్వచ్ఛమైన కళ్ళును అమ్మాలి తప్ప ఇలాంటి పౌడర్స్ రూపంలో ఉన్నటువంటి కళ్ళు కేంద్రాలను వెంటనే బ్యాన్ చేసి ఈ కళ్ళు ఏదైతే కలుషిత కళ్ళు ఉన్నదో వాటిని వెంటనే కట్టడి చేసి పేద ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ మీద ప్రభుత్వం పైన ఉన్న శ్రీకాంత్. ముఖ్యంగా ఇది హైదరాబాద్ లోని లేబర్ అడ్డాల కేంద్రంగా అనేక సెంటర్లలో ఉన్నాయి. అది నడుస్తున్నాయట్టు అటు అధికారులకు తెలిసిన, స్థానికులకు తెలిసిన చూసి చూడనట్లు వదిలేయడంతో ఇలా ప్రాణాలు గాలికి వదిలేస్తున్న దుస్థితి ఉంది. ఇప్పటికైనా ఇటు టాస్క్ ఫోర్స్, ఇటు ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తెచ్చుకొని హైదరాబాద్, పాలమూరు జిల్లాతో పాటు మెదక్ జిల్లాలలో ఈ కల్తీ కళ్ళు కేంద్రాలు ఉంటాయి. వాటన్నిటిపైన కూడా ఏకకాలంలో దాడులు చేసి వాటన్నిటిని కూడా కట్టడి చేస్తే తప్ప ఈ యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము, ఎక్సైజ్ శాఖ మేలుకొని ఈ యొక్క పేద ప్రజలు ఎక్కడెక్కడైతే కళ్ళు కాంపౌండ్లలో కల్తీ కళ్ళు తాగుతున్నారో అక్కడికి వచ్చేటువంటి పౌడర్లు కావచ్చు, కల్తీ కళ్ళు అమ్మే వారి పైన అటు పీడీ యాక్ట్ లాంటి ఒక కఠినతరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క చర్యలు తీసుకుంటే తప్ప ఈ కల్తీ కళ్ళును అరికట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఒక కల్తీ కళ్ళు హైదరాబాద్ సిటీలోనైతే అయితే ముఖ్యంగా పెద్ద మాఫియాగా తయారైంది. పేరుకు వరంగల్, కరీంనగర్ నుంచి మేము డంప్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయేది 1% అయితే అక్కడ 99% కల్తీ చేసి అమ్ముతున్న దుస్థితి అయితే ఉంది శ్రీకాంత్. దీనిపైన ప్రభుత్వము, ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తే తప్ప దీన్ని అరికట్టలేని దుస్థితి అయితే ఉంది శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కల్తీ కళ్ళు పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి, కల్తీ కళ్ళు డిపోల పైన ఉక్కుపాదం మోపాలి. సో ఎవరైతే సామాన్య పేద రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ మెదడు మీద ప్రభావం చూపించేలాగా కల్తీ కళ్ళను అడిక్ట్ చేసి, అలవాటు చేసి ఈరోజు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద ఆల్మోస్ట్ 10,000 వరకు మరణాలున్నాయి కల్తీ కళ్ళు మీద. 2016లో 1000 మంది, 2017లో 1500 మంది, 2018లో 1300, 2019లో 1200 మంది, 2020లో 900 మంది, 2021లో 700 పైచిలకు కల్తీ కళ్ళు దాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ లో జరిగినటువంటి మరణాల వెనక ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీన్ని పూర్తి ఎంక్వైరీ చేయాలి, ఈ లైసెన్స్ రద్దు చేయాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాలు, ఇట్లాంటి మరణాలు జరగకుండా ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ అండ్ న్యూస్.